నా కొడుకు ఆయన గత 5-6 సంవత్సరాల క్రితం ఆటో తోలేవాడు. హెవీ లైసెన్స్ ఉందని చెప్పేసి మన ఆర్టీసీ కాంట్రాక్టు కలిసి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యిండు. 4 నెలల క్రితం ఆయన ఎక్స్ప్రెస్ బస్ అని తోలిండు. 4 నెలల నుంచి అదే తోలుతున్నా బాబాయ్ అని చెప్పిండు. అది తోలుతూ మరి ఆనాడు పండగ ఉన్నది, పొద్దుగాల డ్యూటీ చేసుకొని ఆ డ్యూటీ టైం మొత్తం అయిపోయిన తర్వాత మన సూపరింటెండెంట్, మన బస్ డిపో సూపరింటెండెంట్ వచ్చేసి మీరు ఒకసారి ఒక ట్రిప్ పోయి రావాలని చెప్పేసి రెండో టైం ఎక్స్ట్రా డ్యూటీకి పంపించారు. ఆ డ్యూటీకి పంపించడం వల్ల భద్రాచలం పోయి రిటర్న్ రావగానే మరి మధ్యలో పాలన్స కేశం బంకు దగ్గర ట్రిప్పర్కు గుద్దుకున్నారు. మరి ఆ ట్రిప్పర్ ఎట్లా వచ్చిందో మేము ఇప్పుడు అడుగుతూ ఉంటే ఆ బస్సు నాకు అర్థం కాలేదు, బ్రేకులు మరి నేను కొట్టాను, నాకు ఇలా జరిగింది బాబాయ్ అని చెప్పేసి నిన్న చెప్పిండు. ఒక 6 రోజుల నుంచి స్పృహ తప్పి నిన్న పోయి మేము మాట్లాడితే అలా చెప్పిండు. ఇప్పుడు పోయి మేము కాంట్రాక్ట్ని అడిగితే బస్సు డిపో వాళ్ళకి తెలుసు, డిపో వాళ్ళకి మేనేజర్ పోతే సూపరింటెండెంట్ తెలుసు అని అన్నాడు. సూపరింటెండెంట్ తెలుసు అడిగితే వాళ్ళు మళ్ళీ కాంట్రాక్ట్ తెలుసు అని చెప్పిండ్రు. మా అన్న కొడుకు ఏదైనా న్యాయం చేయాలని చెప్పి ఆయనకు 2 బిడ్డలు ఉన్నారు, 2 కొడుకులు, వాళ్ళ భార్య. ఆయనకు ఏ ఆస్తిపాస్తులు వెనక ఏం లేదు. ఆయనకు మన డిపో తరఫున ఏమైనా ఆదుకోవాలని చెప్పి మా ఫ్యామిలీతో వచ్చి మేము వాళ్ళకు మనవి చేస్తున్నాం. ఇప్పటికీ ఒక 6 లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది. డిపో తరఫున ఒక 50,000 సాయం చేశారు. డ్రైవర్లు చెప్పేసి కార్మికులు కలిసి మనిషి పెట్టుకొని సాయం చేసి ఇంతవరకు మాకు ఎటువంటి సహకారాలు అందలేదు. న్యాయం జరగాలి. బయట తిరిగే బస్సులకు ఇన్సూరెన్స్ ఉంటుంది, మనం 2 వీలర్ తీసుకుపోయినా ఇన్సూరెన్స్ ఉంటుంది, కారు గుద్దినా ఇన్సూరెన్స్ ఉంటుంది. అది దానికి ఆయన గుద్దిన దానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? హెల్త్ పరంగా ఏమైనా వేరే హాస్పిటల్ లేదని చెప్తున్నారు. వేరే హాస్పిటల్కి తరలించండి, మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఆయన క్యూర్ అయ్యేంత వరకు మీకున్న హాస్పిటల్ ఏమైనా ఉంటే ఆయనకు సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఆ విధంగానే మా అన్న దగ్గర కూడా ఏం ఆస్తి వాటాలు పెద్దగా ఏం లేవు. 2 నరాలు తెగిపోయినాయి, కాళ్ళు పగిలిపోయినాయి, 4 మీటర్ పేగు పోయింది. వాళ్ళకి 2 పిల్లగాళ్ళు. దయచేసి వాళ్ళకు సహకారం అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. మేము దయచేసి మమ్మల్ని సహకరించాలి అందరూ. ఇక ఆటో నడపండి, అసలు ఇప్పుడు బస్సు నడపండి, వాళ్ళకి పూట వెళ్ళదండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోతే మాకేం తెలియదంటారు, ఇప్పుడు ఇది లేదంటారు, ఇక అది లేదంటారు. మరి ఏంటి మాకు న్యాయం జరగదు ఎలాగా? మాకైతే ఏమీ తెలియదు. రోజుకు 30-40 వేలు అక్కడ ఇక ఐసీలో ఉన్నాడు బాబు. అయితే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, మాట్లాడే పరిస్థితిలో లేరు. ఎవరైనా సరే మీ వంతైనా ఇప్పుడు గవర్నమెంట్ వంతైనా ఇదేందనుకున్నాం మేము. ఇప్పుడు గవర్నమెంట్ బస్సు ఉందని మాకు ఇక హామీ ఉంది. ఇక ఈడికి వచ్చేసరికి ఇది కాంట్రాక్ట్ బేసి మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. అంటే ఒక మనిషి చచ్చిపోతే మీకు సంబంధం లేదా? ఒక మనిషి చచ్చిపోతే ఇక్కడ సంబంధం లేదని మాట్లాడతారు. ఇలా నీకు జరగవచ్చు, రేపు ఇంకొని జరగవచ్చు. ఇదేనా పద్ధతి? మనకు కావాల్సింది ఇదే కదా. ఇవాళ ఇక ఆయనకు జరిగింది ఏ పాపం, ఇంక ఆయనకు అయింది రేపు పోనీలే అనుకోవద్దు. ఇలా రేపటి రోజున నీకు కూడా ఇదే పరిస్థితి జరగవచ్చు. అప్పుడు ఏంటి దీనికి పరిష్కారం? అంటే బస్సు నడిపినంతసేపే మీ డ్రైవరా? బస్సుకు ఇప్పుడు వాడికి ఏదైనా జరిగితే మీకు సంబంధం లేదా? ఇదేనండి మీరు చేసేది. వాడికి ఇప్పుడు బస్సు చెప్పినప్పుడు ఇప్పుడు 4-5 నెలల నుంచి బస్సు మీద గీత లేకుండా నడిపించిండు. అదే ఇప్పుడు నమ్మకంతో నువ్వు ఇక ఆయనకి ఇచ్చినావు, బస్సు చేతికి ఇచ్చినావు. ఇవాళ రోజున ఆ పిల్లోడు ఆడబడి ఉంటే ఆయన మోహం చుట్టానికి ఇప్పుడు ఒక్కడు కూడా రాలేదు ఆటలకి. ఇదేనండి మాకు పూర్తిగా సహకారాలు అందించాలి. ఇక అదనపు డ్యూటీ పంపించారు, ఆయన డ్యూటీలో జరిగితే మేము ఏదో అనుకునేటోళ్ళం. ఇక అదనపు డ్యూటీలో పంపించి మా మనిషిని వీళ్ళే పొట్టన పెట్టుకున్నారు. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగకపోతే బస్ స్టాండ్ ముందు వచ్చి పురుగుల మందు తాగి ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయే పరిస్థితి ఉంది.